హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీతో నాకు మా పెద్దవాళ్ళు చెప్పిన నేను ఫాలో అవుతున్న హెయిర్ కేర్ టిప్స్ షేర్ చేసుకుంటాను. అవి ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మన జుట్టుని ఎప్పుడైనా సరే మనము లేకపోతే మన ఇంట్లో వాళ్ళతో తప్ప ఎవరితో పడితే వాళ్ళతో వేయించుకోకూడదు. జుట్టును కట్ చేయించుకోకూడదు. ఎందుకంటే అందరి కళ్ళు ఒకలాగా ఉండవు. నన్ని కళ్ళకి పచ్చ జుట్టు కూడా బగ్గుమంటుంది అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే తలస్నానం చల్లనీటితోనే చేయాలి. గీజర్ వాటర్తో కానీ హీటర్ వాటర్తో కానీ చేయకూడదు. అందులో అంతా ఫ్లోరిన్ జామ్ అయి ఉంటుంది. మరియు కరెంటుతో వాటర్ హీట్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా పాటించండి. చల్లనీటితో కుదరని వాళ్ళు స్టవ్ పైన వేడి చేసుకొని చేయాలి. ఇలా చేయడం వల్ల మీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు ఆగిపోతుంది. తలస్నానం చేశాక తలకి టవల్ గట్టిగా కట్టకూడదు. ఇలా కట్టడం వల్ల వెంట్రుకలు గట్టిగా లాగినట్టు అయ్యి జుట్టు ఊడిపోతుంది. తలస్నానం ఎప్పుడైనా సరే వారానికి 2 సార్లు మాత్రమే చేయాలి. ఎక్కువసార్లు చేస్తే జుట్టు పొడిబారిపోతుంది. జుట్టుకు ఆయిల్ అప్లై చేశాక 30 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. 30 నిమిషాల తర్వాత కోమింగ్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పైన పెట్టకూడదు. జుట్టు కుదుళ్ళ వరకు ఆయిల్ పెట్టి మసాజ్ చేయాలి. మన జుట్టుకి ఎలాంటి ఆయిల్ పడుతుంది, ఎలాంటి షాంపూలు పడుతుందో చూసి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. జుట్టుని ఎప్పుడైనా సరే చిక్కులు తీసేటప్పుడు పెద్ద దువ్వెనతోనే చిక్కులు తీసుకోవాలి. చిక్కులు తీసాక చిన్న దువ్వెనతో జుట్టు వేసుకోవాలి. జుట్టుని న్యాచురల్గానే డ్రై చేసుకోవాలి. హెయిర్ డ్రైయర్లు వాడకూడదు. హెయిర్ డ్రైయర్లు కూడా కరెంటుతో పనిచేస్తుంది కాబట్టి జుట్టు రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. నేను ఈ జెల్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటాను. అందువల్ల నా జుట్టు ఊడిపోకుండా బలంగా ఉంటుంది. మన జుట్టు ఎప్పుడైనా సరే ప్లక్కలతో గట్టిగా పైకి కట్టకూడదు. ఇలా చేయడం వల్ల జుట్టు ఊడిపోతుంది. ఇది ఎలా తయారు చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలాంటి హెయిర్ ప్యాక్స్ వేస్తాను, ఎలా జుట్టుని కాపాడుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.